మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. మరోవైపు నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి నామినేషన్లు ఇప్పటికే దాఖలైపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం హడావిడి మొదలైపోయింది. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్లు కూడా తెలంగాణకు రావడం జరిగింది. ఇక ఎన్నికల ప్రక్రియ రెండో ఘట్టం కూడా దగ్గరకు వచ్చేసింది. మొత్తానికి తెలంగాణ ఓటర్ మహాశైలారా, మీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెడీగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టుగా ఈ ఎన్నికల్లో పెద్దగా ఏమి రావు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు చాలా లైట్ గా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. మనకు అంటే మనం కోరుకున్న మద్దతు ధర లేకపోవచ్చు, రాకపోవచ్చు. మద్దతు ధర రాలేదని మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కారు. ఎందుకంటే అంటే అందరికి చెప్తాను, కొందరికి నిజాయితీగా ఓట్లు వేస్తారు, నిజాయితీగా ఓటు విలువ తెలుసుకొని చేస్తారు. కానీ కొంతమంది మాత్రం జర ఆ కార్యక్రమాల్లో ఉంటారు. కాబట్టి మనం ఏమన్నీకి లేదుగా ఇప్పుడు కూడా. రైట్గా రెండో విషయం ఏంటంటే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తాడట. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ మధ్యలో పొలాలను పరిశీలిస్తాడట. వరి కోతలు అన్నీ అయిపోయినాక పొలాలను పరిశీలన పోతా ఉన్నాడు. రెండోది ఏంటంటే ఇంకా యువకులను వాళ్ళని వీళ్ళని కలిసి ఆ తర్వాత రోడ్ షోలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ దానిపైన చేసుకుంటూ పోతూనే ఉంది రకంగా. మొత్తానికైతే ప్రజలకు నాయకులు కనిపిస్తా ఉన్నారు. ప్రజలకు ఆడోగాయన కనిపిస్తా ఇంత ఎండ కొడుతున్నా కూడా కనిపిస్తా ఉన్నారు అన్నట్టు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ప్రారంభం అయిపోయింది. ఇక వెలుగు దినపత్రిక వార్తలను ఒకసారి చూస్తే, మాల్స్, సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు డీమార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీపు, విజేత వంటి రిటైల్ అవుట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు. జీసీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపూలు, సబ్బులు విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడి సరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండటంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారంటూ ఇగో ఇది పతాంజలి కంటే 1000 రెట్లు అయింది. పతాంజలి ప్రోడక్ట్ కంటే ఈ గిరిజనులు తయారు చేసినటువంటి ఈ అమూల్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇగో టిఎస్ గిరిజన హనీ, మంచిగా అడవులలో దొరికే తేనె తీసుకొచ్చి దాన్ని ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు. ఇగో ఇది ఒరిజినల్, గవర్నమెంట్ ఒరిజినల్. దీంట్లో ఏ బాబా లేడు దీంట్లో. అంతే. మేము వస్తే సిఏఏ రద్దు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత పి చిదంబరం హామీ ఇచ్చిండు. రైట్ గా ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా. ఏసీ క్లాసుల పేరుతో 1,00,000 వసూలు. రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు. బ్రిడ్జ్ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టళ్లు. ఫుడ్, బెడ్ అన్ని అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు. ఈ కార్పొరేట్ కాలేజీల దందా మామూలు గీన ఎవరు బర్పటి మారుతి ఆయన బాధినది. మా కొడుకును హైదరాబాద్లోను కార్పొరేట్ కాలేజీలో చేర్పించినాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సవలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పిండ్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. కానీ అక్కడ పిల్లలకు సరైన సవలతులు లేవు. ఒక్కో రూమ్లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చట్నే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఇటువంటి కాలేజీలో ఎందుకు చేర్పించినా అని ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పి బర్పటి మారుతి శ్రీరాంపురం కాలనీ మంచిర్యాల జిల్లా ఆయన అంటా ఉన్నాడు. మీరు కూడా ప్రజలు కూడా బాగా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ మాఫియా గురించి నేను గతంలో చెప్పిన, నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకంటే ఇది సీజన్, ఇది ఏది అడ్మిషన్ల సీజన్. కార్పొరేట్ కాలేజీలు, ఈ చిన్న కాలేజీలు, ఏది చిన్న ప్రైవేట్ కాలేజీలు, ఇవి కార్పొరేట్ కాలేజీల విషయం చెప్తా ఉన్నా. శ్రీ చైతన్య ఉంది. శ్రీ చైతన్యలో ఎంత మాయాజాలం ఉంటుందంటే, శ్రీ చైతన్య ఆయనకు దాదాపు ఒక 500 బ్రాంచ్లు ఉంటాయి. ఈజీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. 500 బ్రాంచ్లు ఉంటాయి. ఈ 500 బ్రాంచుల్లోంచి దాదాపుగా ఒక్కొక్క బ్రాంచ్లో మెరిట్ స్టూడెంట్ ఒక్కరని ఉంటారు. 2-3 కలిపి ఈ 500లోంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తారు. 100 మంది బాగా చదివే పిల్లల్ని సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ
మాదాపూర్ హైటెక్ సిటీ మాదాపూర్ లో ఉన్నటువంటి పోయిరా ఓకే 100 మంది పిల్లల్ని తీసుకొని మాదాపూర్ లో మెయిన్ బ్రాంచ్ అయిన ఒకటి ఉంటుంది మాదాపూర్ లో హైటెక్ సిటీ మాదాపూర్ లో మెయిన్ బ్రాంచ్ అంటారు దాన్ని. ఈ మెయిన్ బ్రాంచ్ లో ఈ 100 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిపుణులను పెట్టి 100 మందికి ఏం చేస్తారంటే శిక్షణ ఇస్తా ఉంటారు. ఈ 100 మంది పిల్లల్లో దాదాపు 60 మంది వివిధ ర్యాంకులు సాధిస్తారు. ఈ ర్యాంకులు సాధించినాక మళ్ళా ఈ పిల్లగాలని ఏవన్ కాలేజీకి వాడిని పంపుతారు. పంపంగానే ఆ కాలేజీ ముంగట మా దాంట్లో చదువుకున్న పిల్లగాడు బ్రాంచ్ నెంబర్ వన్. అయితే వాస్తవానికి 500 కాలేజీల్లో చదువుతున్నటువంటి 50,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి రావు. ఈ 60 మందిని చూపెట్టి 50,000 మందితో దందా చేస్తారు. ఒక విషయం ఏంటంటే ఒక సాధారణ విద్యార్థికి మంచిగా తర్ఫీదు ఇచ్చి మంచిగా వారికి శిక్షణ ఇచ్చి చదువు చెప్పి వాడిని మెరిట్ స్టూడెంట్గా మంచి ర్యాంక్ తీసుకొస్తే మంచి విషయం అనుకుంటాం. కానీ ఈడ ఏం చేస్తారంటే వాడు మెరిట్ స్టూడెంటే ఉంటాడు, వానికి తర్ఫీదు ఇచ్చేసి మెరిట్ స్టూడెంట్స్ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి వానికి తర్ఫీదు ఇచ్చి వాని ర్యాంకులు కొట్టేసి నువ్వు చేసింది ఏముంటది. ఇగో ఈ కార్యక్రమం ఇంకా అంతేకాదు. తల్లిదండ్రులారా బాగా అలర్ట్ గా ఉండండి. ఈ శ్రీ చైతన్యలు నారాయణలు ఇవన్నీ ఉతాయి, ఇవన్నీ వస్తే నీ కొడుకు బాగా 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో బాగా మంచి మార్కులు వచ్చినానుకో తీసుకురాబోయి శ్రీ చైతన్యలు ఏపీయకపోయినావా ఇంకా మంచిగా అవుతాడని చెప్తాడు. మంచిగా ఏం కాదు మనం ఏడ గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివినా కూడా మంచిగానే అవుతాడు, మెరిటే ఉంటాడు. ఈ పోరన్ని తీసుకుపోయి ఈ పోరన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఇంకేమంటాడు మంచి మార్కులు వస్తే మా దాంట్లో ఫ్రీ సీట్ ఇస్తాం లేకపోతే మంచి మార్కులు వచ్చినానికి నువ్వు ఇచ్చినది చదువు రానికి ఫ్రీ సీట్ ఇచ్చి చూపి నాకు ఈ ర్యాంక్ తెచ్చి ర్యాంక్ తెప్పియలేడు. అందుకోసమే ఈ కార్పొరేట్ కాలేజీలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలకు మీ పిల్లల్ని పంపకండి. వాళ్ళు మీ పిల్లలతో చేస్తుంది దందా, బిజినెస్. ఒక్కసారి వీలైతే శ్రీ చైతన్య వాళ్ళని అడగండి మీ మెయిన్ బ్రాంచ్ ఏడుందో అని అడగండి, నారాయణ అడగండి మీ మెయిన్ బ్రాంచ్ ఏడుందని. మా మెయిన్ బ్రాంచ్ పలానా కాడుందని చెప్తే అడుగు. మీరే ఎప్పుడన్నా పోయి చూసిరారి ఆ కాలేజీలో ఆ మెయిన్ బ్రాంచ్ లో ఉండేటువంటి పిల్లలకు ఏసీ రూమ్లు వాళ్ళకు ఫెసిలిటీస్ అన్ని ఖతర్నాక్ పెట్టి ఇగో ఈ ర్యాంకులు తీసుకొస్తారు అన్నట్టు. అయితే విషయం ఏంటంటే మీరు పోయి ఆ పోరలను అడగండి మీది ఏ స్కూల్ అంటే మాది నారాయణ కూడా అంటాడు, మీది ఎక్కడంటే మా తుక్కు కూడా అంటాడు. వీళ్ళందరూ కలిసి ఆడికి తెచ్చి ఈ దందా చేస్తారు అన్నట్టు. నేను V6 లో ఉన్నప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా, నేనే ఎంక్వైరీ చేసిన. ఆ రోజు సంగప్ప గారు మా బ్యూరో చీఫ్ ఉండే. ఎక్కడ కూడా ఈ కాలేజీలకు ఆట స్థలాలు బీట స్థలాలు ఏముండయి, ఆటలు ఉండయి పాటలు ఉండయి, ఆట లేదు పాట లేదు ఏం లేదు. ఈ 60 మందే ప్రతి ఏడాది ఈ 60 మందిని టార్గెట్ చేసి 60 మందితో చదివిపించి మా అన్ని కాలేజీలకు వచ్చినాయని చెప్పి ప్రతి శ్రీ చైతన్యం ముంగట ఈ 60 మంది ఫోటో పెడతారు అంతే. అమ్మ మనకేమనిపిస్తుంది ఆ బొమ్మ చూడంగానే, అరే అమ్మ కరెక్టర్ నా కొడుకు కూడా ఇట్లా వస్తుందేమో ఫోటో అనిపిస్తుంది. రాదు. ఒక రకంగా జైలు వేసినట్టు ఆ పిల్లల్ని రాదు. జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులారా. ఈ కార్పొరేట్ మాయాజాలం ఇది. ఈ పాపం చిన్న చిన్న కాలేజీలు చిన్న ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళకు పెద్దగా ఏం లేదు, వాళ్ళకి అంతే పెద్దగా ఈ పాపాలు ఉండయి. వాళ్ళు ఈసారి లేదు ఫీజు అన్నా మళ్ళీ వచ్చేసారి కుదురుకోనన్నా అదో ఇది. కానీ మీరు అట్లా కాదు, ఇంకా పైసలు కట్టాల్సిందే. హాల్ టికెట్ అని అంటాడు, రాని అని అంటాడు, టెన్షన్ గా కట్టాలి. ఇంకా మన ముఖాల మీద ఈఎంఐల ఆఫర్ కొడతాడు. నువ్వు 2 ఏళ్ళది ఒకటేసారి కడితే కొంత డిస్కౌంట్ అంటాడు. అందరి పిల్లల మీద ముందర అవమానిస్తాడు. 3 లక్షల రూపాయలు ఇప్పుడు ఆయన ఉన్నాడు, 3 లక్షల రూపాయలు కట్టిరట ఏడాదికి. ఈ 50,000 మంది ఇంటూ 3 లక్షలు అంటే 8,000 కోట్ల దందా ఇది. చూసుకో, 8,000 కోట్ల దందా ఎంత కథ. విద్యా మాఫియా ఎంత విచ్చలవిడిగా పేరుకపోయిందో చూడురి మొత్తం దేశంలో. కాబట్టి ఇళ్ళ చదువుతూనే మంచిది అల్ల చదువుతూనే మంచిది అయితే అనుకోకూరు అట్లా. ఇగో మేమంతా సర్కారు బల్లే ఇక ఈ ముఖ్యమంత్రి గారు కూడా సర్కార్ కాలేజీలో సర్కార్ బల్లే చదివినోడే. అంతే అందరూ. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈఈ నీటు వెబ్సైట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. 10ల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీలలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షలు 5 లక్షల నుంచి 6 లక్షలు అంటారు ఇంటర్ చదివిపిస్తే. మరి ఈయన మా కొడుకును 5 లక్షలు పెట్టి చదివిపిస్తున్నాయా అని ఈయన పెద్దగా చెప్పుకుంటాడు. మళ్ళా ఆయనకి ఏం పని చెప్పాడు.
గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. మూడో వంతు కార్పొరేట్ కాలేజీలే. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు మనం నేను గుడ్డిగా రాసినా కానీ అది కరెక్టే. 500 కార్పొరేట్ కాలేజీలు, వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఇదే శ్రీ చైతన్య నారాయణ. హైదరాబాద్ ఔటర్ కు అటు ఇటు 100 కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దానికి ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ, లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటి ఏవి కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకైపోవు. 100,000 మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ తీసుకొని ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తారు. చూసుకో కథ. తల్లిదండ్రులారా, ఎవరికైనా మా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు విద్యావంతులు కావాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. కానీ ఇందులో ఎదగరు, ఇందులో జీవచ్యవాలే. అంతే. శ్రీ చైతన్య నారాయణ అంత మోసం ఇంకోటి లేదు. పిల్లల్ని జైలేసినట్టే. శ్రీ చైతన్య నారాయణ అంతా మోసం లేదు. అడుగురి చెప్తారు మీరు ఒకసారి, మీ పిల్లల్ని వచ్చి అడుగురి. పిల్లల్ని అడుగురు ఎట్లుంటుందో చెప్తారు. మనము స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక లీజర్ పీరియడ్ అనేది ఉంటుండే. అవును. ప్రతిరోజు లీజర్ పీరియడ్ అంటే ఆట విడుపు. 45 నిమిషాల పాటు ఆటలు ఆడుకోవడానికి లీజర్ పీరియడ్ అని ఉంటుండే. ఉందా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో లీజర్ పీరియడ్ ఉందా? లీజర్ పీరియడ్ ఒకవేళ పెట్టినా గానీ ఏమన్నా గ్రౌండ్ ఉందా? ఏమన్నా గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ ఉందనుకో పీఈటీ ఉన్నాడా? ఏమీ లేదు. మీ పిల్లల జీవితాలను మీరు నాశనం చేసుకుంటారు పైసలు పెట్టి. మరి ఉత్తగానే ఏం సస్తారా? గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంత అద్భుతమైన టీచర్లు వాళ్ళు బాగా చదివి క్వాలిఫై అయ్యి అన్ని పరీక్షలు రాసి సబ్జెక్టు నిపుణులుగా మారి చదువు చెప్తుంటే వాని కాడ వద్దట. ఈ ఫెయిల్ అయ్యి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యి చదువు రాను సార్ దగ్గరికి 5 లక్షలు పెట్టి పంపిస్తాడు మనోడు. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ కాలేజీలలో ఉంటారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఒక్క రాజకీయ నాయకుడు అన్నా ప్రైవేట్ స్కూల్లో చదివిండా? ఇంకా గమ్మత్ ఎట్లుంటది ఇలా మాయాజాలం అంటే, ఈ శ్రీ చైతన్య కదా, ఇక ఎంసెట్ లో ఈ శ్రీ చైతన్యాలో చదివేటువంటి పిల్లగానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏమని, శ్రీ చైతన్య నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ అని వస్తుంది. అయితే ఇదే ఎంసెట్ లో మళ్ళా ఇంకొకటి నారాయణ నెంబర్ 1 అని వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ అని వస్తుంది. ఇద్దరికి ఎట్లా వస్తుంది రా ఒక్కదాంట్లో ఇద్దరికి ఎట్లా వస్తుంది అంటే, లే అట్లా కాదు, వీడు 5 నుంచి 7వ తరగతి దాకా మా దాంట్లో చదివిండు అని నారాయణోడు చెప్తాడు. 10 నుంచి +2 వరకు మాతాన్ని చదివిడని శ్రీ చైతన్య చెప్తాడు. ఈయనకే అంతే, ఒక్కనికే. ఇక వీళ్ళకి ఎవ్వరికి రాలేను అనుకో, వీళ్ళకి ఎవ్వరికి రాక ఏదన్నా ఊర్లో మంచిగా పిల్లగాడు ఆడుకుంటూ పాడుకుంటూ చదివి మంచి ర్యాంకు సాధించిన పోరడు ఉంటాడు కదా, ఆ పోరానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఏడదైనా అంటే శ్రీ చైతన్య అని చెప్పాలని చెప్తారు. వాడిని తీసుకొస్తారు, వాడిని తీసుకొచ్చి వాడిని సూట్ వేసి నారాయణ పోటు వేస్తారు, 5 లక్షలు వచ్చే ఉత్త పుణ్యానికి అని. ఇగో ఇది మాయాజాలం దందా. అర్థం చేసుకోరు మీరు. అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి అని డిఎస్సి నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తాండాలో, గిరిజన గూడాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్తా ఉంటే, మరి వాటిని మన పాఠశాలల్ని మనం మూసుకొని మంది పాఠశాలలకు పైసలు ఇచ్చి పంపుడేంది మనం? ఈసారి శ్రీ చైతన్య నారాయణ మాయాజాలాలు ఎట్లుంటాయో ఈ అడ్మిషన్ల కాలంలో చూసుకుందాం. కోట రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడట. నీటు ఇంకా ఇంకా ఇంట్లో కూడా వాడు బుడిబుడి అడుగులే, వానికి ఇంకా ఏం తెలియదు, పోయి ఇట్లా చూస్తుంటాడు ఏడా ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం పోతే. ఆయన అప్పుడే వాడు ఆడుకొని పాడుకొని పోరగాళ్ళతోని మట్టి దుంకి ఎగిరి ఏడ్చుకొని తోడుచుకొని అంగంతా చింపుకొని ఆడిపాడుకునే కాలంలో వాడిని తీసుకుపోయి వాని ఐఐటీలో ఐఐటి అట. ఇంకా అమ్మనే అనరాదు, అమ్మ డాడీ కూడా అనరాదు అప్పటికే ఐఐటి వానికి. ఓనికి నీటు. ఏమి డ్రామా ఇది!
మనకేదనిపిస్తే అది రుద్దుకు. నీటు ఐఐటి కోచింగ్లకు ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరదీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ను తెప్పిస్తున్నామని, ర్యాంకులు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కింద కోటా రాజస్థాన్ పేరుతో కొత్తగా ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తుంది. కానీ వాళ్ళు కేవలం హిందీ వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటి వరకు సదర్ కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీలో ఎక్కడా ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. ఒకప్పుడు కేరళ టీచర్లను తెచ్చి చదివిస్తామని అదొకటి ఉండే. కేరళ టీచర్లు వచ్చారు. ఎందుకు కేరళ అంటే కేరళలో 100% ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, వాళ్ళు చదువు చెప్తే మన పొరగాలకు బాగా చదువు వస్తుందని అనుకోరు. ఇంగ్లీష్ మీడియం ఏం లేదబ్బా, చదువు ఎట్లా వచ్చిందంటే సారుకు స్వేచ్ఛనిచ్చి సారు కోదండం వేసి కొడుతుంటే వచ్చింది. ఆ చదువు మళ్ళా పోలేగా. అరే ప్రతి ఒక్కటి నిబంధనలే. ఆయన సార్ ఏమన్నా మాట్లాడాలంటే, ఏమన్నా టీచర్ ఏమన్నా మాట్లాడాలంటే టీచర్ కొడతావా, నేను ఎన్నడు చెంపదెబ్బేలే మా పొర, నువ్వు ఎట్లా కొడతావా మళ్ళా పంచాది. వాడు ఎన్నడు మారుతాడు. ఇంకా పనికిరాడు, భయమో గియమో ఉండాలి కదా. బెంగళూరుకు ఏడుపే. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏడుపు ఒక్కటే మిగిలింది. ఇక ఆదివారం చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 1 రన్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఏడుపే అంటే ఏడోడిపోయిందా కథం. బెంగళూరు దాదాపుగా ఇక ఆశలు గల్లంత అయినట్టేనా భరత్? బెంగళూరు ఇక ఇంటి బాట పట్టినట్టే. ఓ దరిద్రం ఏంటంటే ఈ బెంగళూరు పడవకు త్వరవాడి నీళ్ళు నిండుతున్నట్టుంది. ఎత్తిపోస్తా ఉంటే నిండుతా ఉన్నది. అది రంధ్రం పెద్దగా ఉంది, ఎత్తిపోస్తే ఆగముంది. పాపం బెంగళూరులో విరాట్ కోహ్లీని చూస్తేందుకు తప్ప ఇక ఆ టీం దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఇక ఒకనొక దశలో ఈ హైదరాబాద్ వాళ్ళని చూస్తే, హైదరాబాద్ టీం చూస్తే చుచ్చు పడుతుంది అన్ని టీంలకు. వస్తేనే కుక్కను కొట్టినట్టు కొడుతురు, విపరీతంగా కొడతా ఉర్రు. అసలు 200 క్రాస్ అవుడు ఎక్కువ అనుకుంటే 200 300 టార్గెట్ అని దిగుతురు ఇప్పుడు. అసలు ఆట అంటే విలువ లేకుండా పోయింది. ఎట్లా దొరికితే అట్లా కొడతా ఉన్నారు. బౌలర్లు రైతు ఒక్కోసారి ఏం చేయాలని అర్థం కాక తలలు పట్టుకుంటా ఉన్నారు. 50 ఓవర్లు ఉన్నప్పుడు కొట్టని అవి కూడా కొడుతున్నారు. ఒకప్పుడు 50 ఓవర్ల మ్యాచ్ కూడా 160 కొట్టిర్రా. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. 160 170. ఆ కపిల్ దేవ్, జడేజా, ఆ తర్వాత ఎవరు సంజయ్ మంజ్రేకరు, ప్రభాకరు, శ్రీనాథ్, వెంకటపతి రాజు, ఆ తర్వాత అజారుద్దీన్, వీళ్ళు ఉన్నప్పుడు 200 కొడితే పక్క గెలుస్తారు అనుకునేది. ఎప్పుడన్నా అరుదుగా 5-6 ఓవర్లకు 4 పోయేది. అది ఎవడో తప్ప మిస్ అయితే పోయేది. అది అంతే, బరాబర్ ఉండకపోయేది. ఇప్పుడేముంది, సింగిళ్ళు తక్కువ అయిపోయినాయి, 4లు 6లు ఎక్కువ అయిపోయి. అంతే. ఎంత ఉర్రూతలెక్కిస్తుంది జనాన్ని. ఇక ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్. ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. కేసీఆర్ చేసిందంతా ఇదే అట. సీఎం రేవంత్ గా ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి? తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోడీకి ఓట్లడిగే హక్కు లేదు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు. యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తామని వెల్లడి. భువనగిరి కార్నర్ మీటింగ్ లో ప్రసంగం. రేవంత్ హై టెన్షన్ వైరు. మేము ట్రాన్స్ఫార్మర్లం. మంత్రి వెంకటరెడ్డి ముట్టుకుంటే మాడిపోతారని కేటీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. రేవంత్ హై టెన్షన్ వైర్ లాంటి వాడు, మేము ట్రాన్స్ఫార్మర్లం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో తరచూ ఎలక్షన్లు తెచ్చి సెలక్షన్ చేసుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర 1000 కోట్లు కలెక్షన్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు పందికొక్కుల్లా బలిశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని పదే కేసీఆర్ అంటున్నారని, ఇంకోసారి అట్లంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం పదవిని అయ్యా జాగీరా, లేదంటే నువ్వు తాగి పడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా? తోస్తే పడిపోవడానికి. ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతుందనే పదం వస్తే మా కార్యకర్తల్ని లాగులో తొండలు పెట్టి ఉరికిస్తారు
అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని ఎందుకు కులదోయాలి, 10 ఏళ్లు మీరు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయని పనులు మేము 100 రోజుల్లో చేసినందుక, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుక, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినందుక, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుక, మోదీ కేదీ కలిసి సిలిండర్ రేటును 1200 చేస్తే దానిని 500కు తగ్గించినందుక అని చెప్పి నిలదీశారు. నిన్న భువనగిరి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కనీసం అభ్యర్థి పేరే రాయలేగా, పైన ఫోటో వేసి రాసినట్టు. ఇక 13 ఏళ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ, షాపులో కేబుల్ వైర్లు చోరీ చేసిన నాగరాజు. ఇది చూసి ఓనర్కి చెప్పిన శేఖర్. షాపు యజమాని కంప్లైంట్, శేఖర్ పై పగ పెంచుకొని రాయితో దాడి చేసి హత్య. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ. జోగిపేటలో ఘటన. సపరేట్గా వీడియో చేసుకుంటే అయిపోగా ఇద్దరు వాని పోరని చంపే దొంగ నా కొడుకు. ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే. సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం. ప్రతి 100 మందిలో 30 నుంచి 40 జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం. 2 లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు. సర్కార్ దవాఖానాల్లో అందుబాటులో లేని ట్రీట్మెంట్. సంతానం లేక డిప్రెషన్ లోకి లక్షలాది జంటలు. ఇది ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఫోన్లు బిల్లు. ప్రైవేట్ లో అడ్డగోలు దోపిడీ. ఇన్ఫర్టిలిటీ సమస్యలు డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినా డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి 100ల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ దవాఖానాల్లో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసి వచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్దకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 80,000 మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు ఏకంగా 3 లక్షల నుంచి 6 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలిసే జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో యువతకు పెండ్లి సంతాన సమస్యలు తలనొప్పిగా మారాయి. పెళ్లి కాక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే పెళ్లి అయినాక సంతానం కలగక అంతకంటే ఎక్కువ మందే కోసపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి 4 జంటల్లో ఒక జంట ఏదో ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటుంది. ప్రభుత్వ దవాఖానాలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సౌలతులు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటల్లో రూపాయల లక్షల్లో ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్థిక స్తోమత లేని ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడ పూజారులు చెప్పడంతో గత శుక్రవారం ఏకంగా 2 లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాటల మధ్య 30,000 మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారు. ఇగో ఇది కథ. ఇన్ఫెర్టిలిటీ సెంటర్లకు ఈ ఫెర్టిలిటీ సెంటర్లకు ఆల్టర్నేటివ్ గరుడ ప్రసాదం అని చెప్పి పూజారులు చెప్పారట. పూజారులు చెప్తే దాన్ని ఇక భక్తులు పోయి 30,000 మంది అందుకొని తిన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు, సంతాన సాఫల్య ఇంతమందికి పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టాల్సినటువంటి అంశం. అసలు ఇంతమందికి సంతాన సమస్యలు ఎందుకు ఏర్పడతా ఉన్నాయి? సంతాన సమస్యలు ఒక తెలంగాణలోనే కాదు భారతదేశం అంతా ఏర్పడతా ఉన్నాయి. వీటిని ఇట్లాగే కొనసాగితే రేపు పొద్దుగాల భారతదేశంలో ఏవి హెచ్చుతగ్గులు జరుగుతాయి. ఇప్పుడు యువత ఎక్కువ ఉంది కదా, ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, న్యూ బార్న్ కొత్త వాళ్ళు లేకపోతే చైనా కథ అవుతుంది. ఒకప్పుడు మనం గోడల మీద రాసుకునేది ఒక్క బిడ్డ ముద్దు ముద్దు, రెండో బిడ్డ వద్దు వద్దు, అదే రాసేది. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అట్లుండే. ముగ్గురు పిల్లలు వద్దని చెప్పి అట్లా రాసుకునేది. ఒకప్పుడు చేతనైనప్పుడు వెనకట 5, 6, 7 ఎంతమంది అంటే నాకు 8 మంది బిడ్డ, డజన్ మా పెద్దమ్మ ఉంటుండే, మాకు ఇంద్రోల పెద్దమ్మ 12 మంది అంతే. అట్లా కామన్ అది. అప్పుడు వాస్తవానికి ఏంటంటే అప్పుడున్నటువంటి వైద్య సౌకర్యాల నేపథ్యంలో 10 మంది ఉంటే 3 బతికేది. అంటే గతర బిత్తర అటువంటి వస్తే దాని చాలా మంది వెళ్ళిపోతుండే. చాలా కూడా ఇట్లా దక్కకపోయేది పిల్లలు. అంటే అప్పుడు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు లేక దక్కకపోయేది. అసలు ఏమైందో తెలియక పిల్లలు చనిపోతుండే. ఓటు అనుకోని ఓటు చెట్ల మంది పోసి అట్లా చనిపోతుండే. అయితే కొంతమంది ఏం చేసేదంటే ఎవరు దక్కకపోతే పెంట మీద వేసేది పిల్లగాళ్ళని. పెంటమ్మ లేకపోతే పెంటయ్య అని పేరు పెడతారు. పెంటయ్య లేకపోతే పెంటమ్మ అని పేరు పెట్టి మళ్ళీ తెచ్చుకుంటారు. పెంట మీదకి ఏం తెచ్చుకున్నట్టుగా ఇస్తరాకులేసి ఇక భిక్షపతి అని ఉంటది, భిక్షం వేసుకొచ్చుకున్నట్టుగా ఎవరికన్నా ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. ఎవరికన్నా ఇచ్చి బిచ్చం ఇచ్చి మళ్ళా బిచ్చం పడుకుంటారు వీళ్ళే అన్నట్టు. ఇట్లా పేర్లు పెట్టి ఆ రకంగా సంతానం ఉండేది. ఒకప్పుడు సంతాన నిరోధానికి గవర్నమెంట్ హాస్పిటల్ నిరోధ ప్యాకెట్లు పంచినాయి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం. ఇప్పుడేమో సంతాన సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు బర్త్ రేట్ కూడా క్రమంగా తగ్గిపోతా ఉంది, డెత్ రేట్ పెరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుంది దేశంలో? ఇది కూడా రకమైనటువంటి ఇన్ఫ్లేషనే.
ఆ కౌంటింగ్ తగ్గిపోతుందట ఇది. సో ప్రధాన సమస్యలు పిల్లలు, ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లేదని చెప్పి సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం అవుతా ఉన్నాయి. మీరు ఎక్కడికైనా ఫెర్టిలిటీ సెంటర్ ఫుల్ కిక్కిరిసిపోయి ఉంటాయి సంతాన సాఫల్య కేంద్రాలు. ఈ కేసీఆర్ కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు ఉత్తమ్. ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. ఒక్క ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా. హుజూర్ నగర్ సభలో మాట్లాడుతున్న ఉత్తమ్ పక్కన రఘువీర్ రెడ్డి. బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన గల్లీ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కాంగ్రెస్ లో చేరుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరతారంటూ కేసీఆర్ మాట్లాడడం పెద్ద జోక్. లోక్సభ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో చేరుతారు అని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఆదివారం నిర్వహించిన నల్గొండ లోక్సభ సెగ్మెంట్ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఇక కేసీఆర్ కు మతి భ్రమించి చాలా రోజులైంది. ఆయన మతి భ్రమిస్తా ఉంది. పిసపిస చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమైతలేదు. ఇక బీజేపీ మేనిఫెస్టో తెలుగు వర్షన్ విడుదల చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్. మోదీ హ్యాట్రిక్ పక్కా. జూన్ లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్. కిషన్ రెడ్డి రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం, కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాం. ప్రపంచంలో పాకిస్తాన్ ను ఏకాకిం చేశామని వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. జూన్ లో హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా 140 కోట్ల మంది ప్రతినిధిగా మోడీ ఏం చెప్తారని నేడు ప్రపంచం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రపంచం ఎదురు చూస్తుంది, మోడీ గారు ఏదో చెప్తారని. మార్కెట్ ఇక్కడ ఉంది. 140 కోట్ల మంది తినే ఆహారం, కట్టుకునే బట్ట, వాడే వస్తువుల మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి ప్రపంచం భయపడుతుంది. అంతేగాని ఇక్కడ మోడీకో ఇంకొకరికో చూసి ఈ ఇతర దేశాలు భయపడాయి. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏకాక్ అయిపోయింది కదా, ఇక ఆ టాపిక్ తీయకూరు మరి రేపటి నుంచిగా. మూడో విషయం ఏంటంటే రాముడు అనే పదం లేకుండా మీరు ఓట్లు అడగగలుగుతారా? ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా, ఏది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది, జీడిపి పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు కదా. ధ్రువరాటే ఒక వీడియో చేసి చూడండి. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎందుకు ఉద్యోగాలు సృష్టించలేకపోతుంది దేశం అని అడిగిండు. కోకా-కోలా వాడు బయటి కంపెనీ వాడు వచ్చి ఇక్కడ 15,000 కోట్ల మార్కెట్ చేసిపోతాడు. వాళ్ళ దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు 7,000-8,000 మంది ఉంటారు. ఈ కుటీర పరిశ్రమలు చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియో చూడండి మీరు. ఈ మొత్తం కథ బయటకు అవి చెప్పేటోళ్ళు లేకనే ఇన్ని రోజులు ఈడున్నాం మనం. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ స్టూడెంట్ల మృతి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ స్టూడెంట్లు చనిపోయారు. మృతులను జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లెకి చెందిన గౌతమ్ 20 సంవత్సరాలు ఉంటాడు. ఇక హుజూర్ నగర్ కి చెందిన, హుజూరాబాద్ కు చెందిన నివేష్ 20 సంవత్సరాలు ఉంటాడు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. రేపు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. సునీతకు నాకు దేవుడే రక్ష. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు. సిబిఐ చెప్పిన విషయాన్నే మేము చెబుతున్నాం. జగన్ అడ్డుపడుకుంటే నిందితులకు శిక్ష పడేదని చెప్పి షర్మిల అంటుంది. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉందని స్పష్టం. కర్నూలు నందికొట్కూరులో ఏపీ న్యాయయాత్ర నిర్వహించింది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. రేపు మా పిల్లలకు ఏమవుతుందో తెలియదు. సునీతకు నాకు దేవుడే రక్ష అని షర్మిల అంటా ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఏపీలో దిగి ఏపీలో కొంత హడావిడి చేస్తున్న మాట కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరైతే ఉండినో ఆయన హత్య చుట్టూ ఈ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ సొంతం. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అది లోకమంతా తెలిసినటువంటి విషయమే. ఆయనకు ఇంకొక భార్య కూడా ఉంది, షమీమో ఆమె పేరు ఏదో ఉంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఆయన వివేకానంద రెడ్డి ఈ కొడుకు అంటే తనకున్నటువంటి కొడుకు 2వ భార్యకు కొంత ఆస్తి వాటా కేటాయించాలనే
ఆలోచన వచ్చినప్పుడు ఆయనని హత్య చేసిరు అనేది ఒక చర్చకు వచ్చింది. లేదు ఎంపీ సీట్ల గొడవ విషయంలో షర్మిలకు ఎంపీ సీట్ అడిగినందుకు బాబాయిని హత్య చేయించిండు జగన్. అవినాష్ రెడ్డి తర్వాత ఆయన భాస్కర్ రెడ్డి కలిసి చేయించిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంట్లో దస్తగిరి అప్రూవర్ గా మారిండు. అయితే అవినాష్ రెడ్డికి 302లో 302 అంటే మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సిబిఐ దాన్ని విచారణ ముందుకు పోతలేదు, వెనుకకు వస్తలేదు. ఇగో ఇది వ్యవహారం. మొత్తానికి 2019 అసెంబ్లీ ఎన్నికలు వివేకానందరెడ్డి హత్య మీదనే జరిగినాయి. 2024 ఎన్నికలు కూడా ఏపీలో వివేకానందరెడ్డి హత్య చుట్టే జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. సార్ ఇదివరకు దాదాపు ఒక 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, ఎన్నిసార్లు వంచింది సార్ మరి ఇట్లా? ఇవే ఈ కులాల మధ్యలా మతాల మధ్యలా ఈ రెచ్చగొట్టి చిచ్చు పెట్టి ఓట్లు కాదు అడుక్కోవాల్సింది. మీరు చేసిన పనులు చెప్పండి, ఓట్లు అడుక్కోండి. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు, తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటనా ఇది? ఈ దేశంలో భారత రాజ్యాంగంలో క్లియర్గా లౌకిక అనే పదాన్ని రాసుకున్నాం. అంటే అన్ని మతాలు విభిన్న జాతులకు సంబంధించినటువంటి సంస్కృతి సమ్మిళితమై ఉంది మన తానాన్ని రాసుకున్నాం. ముస్లింలకు పనిచేస్తారంటే ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లింలే గారా? ఇక అబ్దుల్ కలాం ఈ దేశానికి ఎంతో శాస్త్ర విజ్ఞానం అందించేటువంటి అబ్దుల్ కలాం ఈ దేశంలో ఈ ముస్లిం కాదా? మళ్ళీ ఏమనంటే అబ్దుల్ కలాంని మేమే చేసినాం రాష్ట్రపతి అని చెప్తా ఉంటారు అన్నట్టు. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో. అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుంది. దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా ఎన్నికల్లో గెలవలేక బరిలోంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మోడీ విమర్శలు చేసిందట. సోనియా గాంధీకి మీకు పొంతనేం లేదు. మోడీ గారు, సోనియా గాంధీ ఆ తల్లి భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది, మొత్తం సర్వస్వం కోల్పోయింది. ఆఖరికి మీ దుర్మార్గమైన చర్యకు రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేస్తే సొంత ఇల్లు లేక సర్కార్ కోటకు తాళం ఇచ్చిపోయిన కుటుంబం వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా మోడీ గారు? కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో కుల మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. ఎవరు కుల మతాలని రెచ్చగొడుతున్నారు? ఎప్పుడన్నా అన్నడా రాహుల్ గాంధీ? ఎప్పుడన్నా అన్నదా సోనియా గాంధీ మాకు కులాలు కావాలి, మతాలు కావాలని? ఆ పదాలు వాడి బతికింది మీరు కదా. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమం శూన్యమట. అభివృద్ధి సంక్షేమమా? మాట్లాడతారా నరేంద్ర మోడీ గారు? ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమం గురించి, పంచవర్ష ప్రణాళికల గురించి మాట్లాడదామా? బ్యాంకుల జాతీయకరణ గురించి మాట్లాడదామా? ఎల్ఐసిని ప్రజలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మక బుక్కింది నువ్వు. ఎయిర్ ఇండియాను ప్రజలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మక బుక్కింది నువ్వు. ఇట్లా ఎన్ని చెప్తారు ఇంకా చెప్పండి. బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మక బుక్కింది నువ్వు. మళ్ళీ ఆయననే ఇది వాళ్ళు పంపించింది. అరే ఇది ఆన్ చేయాలి. ఇట్లా పట్టుకో. దోమలు ఇట్లా విపరీతంగా ఉన్నాయి. నాణ్యమైన విద్య, పేదలకు పక్కా ఇండ్లు, రైతు మహిళా సంక్షేమానికి మోదీ గ్యారంటీ అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, వీఆర్ వెల్కమింగ్ యూ. మీరు ఒకసారి మార్నింగ్ న్యూస్కి రండి, మనం మాట్లాడదాం. మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తాం, లేదంటే మీరే చెప్పండి, మేమే వస్తాం. తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే, సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి. కేటీఆర్తో పొన్నం కుమ్మక్కైందని చెప్పి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కొనుగోలు కేంద్రాలు పరిశీలించినట. ఇక మార్కెట్లో సన్నాల జోష్. పోటీ పడి కొంటున్న ప్రైవేట్ ట్రేడర్లు, మిల్లర్లు. ఇప్పటికీ 6.52 లక్షల టన్నుల కొనుగోలు. కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ. క్వింటాకు 2600 నుంచి 2900 వరకు ధర. గరిష్ట ధర దక్కకుండా మార్కెట్ అధికారులు, వ్యాపారుల కుమ్మక్కు చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి. మార్కెట్లో సన్నాల జోష్ పెరిగిందట. పోటీ పడి కొంటున్న ప్రైవేట్ ట్రేడర్లు ఇప్పుడు పోటీ పడతారు. ఎప్పుడు స్టార్టింగ్ లో మార్కెట్లోకి మాలంతా రాగానే హే ఓడుకుంటున్నా, మళ్ళీ ధర తక్కువ. సన్నట్లు కొంటారంటే ఎక్కువ. రైట్గా లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెప్తున్నా, 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అంటుండు. తెలంగాణ రైతు సోదరులారా, 15 ఆగస్టు లోపట 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట.
భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు పార్టీ శ్రేణులు. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా, 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాల్వలను పూర్తి చేస్తాం. నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి. సీఎం పదవి నాకు బాధ్యత. సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక. కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట. బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు పొందబెట్టాలి. భువనగిరి ప్రచారంలో రేవంత్. 3 జిల్లాల్లో నేడు రేవంత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనున్న సీఎం. ఇక క్రికెట్ టీంలా సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులం ఒక జట్టుగా ఉన్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పినటువంటి మాట. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఏది ఏమైనా సరే 15 ఆగస్టు లోపలగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట. అనుమతుల్లో మహావేగం. 5 నెలల్లో 827 భవన నిర్మాణ అనుమతులు. ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం. ఆన్లైన్ దరఖాస్తుల పెండింగ్. ఇక టీఎస్ బీపాస్లో పొందుపరిచి పునఃపరిశీలన, అప్లోడింగ్ ప్రక్రియ షురూ చేసిన హెచ్ఎండిఏ. అనుమతుల్లో మహావేగం చేసినట్టు రాజధాని మహానగర విస్తరణ అభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండిఏలో భవన నిర్మాణ అనుమతులు జోరందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో 827 భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి. ప్రతి గురువారం మల్టీ స్టోర్ బిల్డింగ్ కమిటీ సమావేశాలు జరుగుతూ పర్మిషన్ ఇస్తారట. ఇక 14 స్థానాలు హస్తగతానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో స్థానంలో 3 దఫాలుగా పర్యటన, బహిరంగ సభలు, రోడ్ షోల ప్రణాళికలు. మోదీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం. 100 రోజుల్లో అమలు చేసిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం. మంత్రులు, ముఖ్య నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిండు. ఎక్కడికక్కడ గ్రూపులు, ముఖ్య నేతల కొట్లాటలు, నాయకులకు పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి. ఇది ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం, ఇలా 1-2 కాదు, అన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తూ ఉంది. 14 స్థానాలు టార్గెట్ గా ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండు, 14 స్థానాలు గెలిపించే బాధ్యత నాది, నా పరిపాలన విధానం చూసి ఓటేయండి అని చెప్పి ప్రజలకు రిక్వెస్ట్ చేశాం. ఇదేంది హేమంత్ షిండే, అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇండియా కూటమి. బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి నేతల పిలుపు. హేమంత్ సోరెనా? గిరిజనులను బీజేపీ అంటరాని వారిలా చూస్తోంది. అయోధ్య పార్లమెంట్ భవన ప్రారంభాలకు ఆహ్వానించకుండా రాష్ట్రపతి ముర్మును అవమానించింది. రాజ్యాంగాన్ని మార్చే యత్నాలను అడ్డుకుంటాం. 150 నుంచి 180 స్థానాలకే బీజేపీ పరిమితం. జార్ఖండ్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు కేజ్రీవాల్ భార్య. ప్రజాస్వామ్యాన్ని ఓడనివ్వొద్దు, జైలు నుంచి సోరెన్ లేక. అస్వస్థతతో హాజరు కాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. రాముడు అందరివాడని చెప్పి ఫారూక్ అబ్దుల్లా చెప్తుండు. రాముడు అందరివాడని చెప్తా ఉన్నాడు ఫారూక్ అబ్దుల్లా. ఆయన కాదు, మీకు పంచుతారని ఆయన అంటుండు. ఇక ఆమె ఓల్డ్ సిటీలో పోటీ చేస్తా ఉంది. ఆమె మహానటిని మించిన నటన ఆమె దాన. ఆ నటన, ఆ బాణం ఇట్లా అంటుంది, బాణం విసిరి. ఆ పెద్ద ట్రోల్ అవుతా ఉంది అందులో. పబ్లిక్ అంతా ఏంద్రా ఇంత చిల్లర పని చేస్తా ఉంది, గిటగిట చేస్తుంది అని అంటారు. సరే, అందరికి ఉంటుంది, కానీ గంత ఓవర్ యాక్షన్ అక్కర్లేకుండే. బీజేపీకి ఆయన గెలిచేది లేదు, మన లేదు. అది విరాంచి హాస్పిటల్ పంచాయతీ. అసదుద్దీన్ ఓవైసీ కోరుకుంటే ఆమెను పెట్టింది. దాంట్లో డౌట్ ఏముంది? అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా, పూర్తి నివేదిక అందగానే పరిహారం అని చెప్పి తుమ్మల. అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇక పూర్తి నివేదిక అందిన తర్వాత పరిహారం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ ఇవ్వడం జరిగింది. 2,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారట. ఇక ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయంట. జాగ్రత్తగా ఉంటారు అసలు. యాక్చువల్గా ఎవరెస్ట్ మసాలా ఎవరైనా వాడుతారు. ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. అవి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. ఈ 2 సంస్థలకు చెందిన 4 ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ హాంకాంగ్ ప్రభుత్వ సంస్థ వెల్లడి. ఆ ఉత్పత్తుల ఉపసంహరణ బంద్ చేయరు. అది ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ మటన్ మసాలా ఇట్లా ఈ సాంబార్ మసాలా అడ్వర్టైజ్మెంట్లలో ఈ బంద్ చేయరు. అవి బంద్ చేయరు. ఇంత లవంగాలు, ఎచ్చాలు, బిచ్చాలు ఉంటే నూరుకొని అప్పటిదప్పుడు దంచుకొని వేసుకోరు. కాకపోతే అంటే ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది ముద్దుగా.
అది అన్న మంచి ఇప్పుడు అప్పటిదప్పుడు ఇంత అల్లమెల్లిగడ్డ అప్పటిదప్పుడు ఇంత చేస్తే మంచిగా లవంగాలు ఇవి జీలకర్ర బిల్కర అంతా దంపుకొని మసాలా నూరుకుని అవి కూడా మంచి అదే అదే మంచిది అది కళ్ళ ముంగట ఓపిక లేకుండా అయిపోయింది ఓపిక లేకుండా అయిపోయింది తేరా పోయిరా అన్నట్టుంది అంతే మోడీ డేంజర్ అంట చూడరు ఎందుకంటే ఎవరెస్ట్ చాలా డేంజర్ ఎవరెస్ట్ ఇక మన కంట్రీ రిలేటెడ్ ఎటు పోయిండో కంట్రీ రిలేటెడ్ వాని కేసు అనలే ఉంది ఏమైనా మాట్లాడదామంటే ఆడ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిండు మరి అది ఏమైందో దాని కథ కనుక్కొని అవి కూడా మోసమే. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే, రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దె దించాలి. కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్ వీడియోలో రాహుల్ ట్వీట్ చేసిండట. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబం ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్ ఠాక్రే జై బజరంగ బలి అని నినదిస్తూ ఓటేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రు? ఉచిత అయోధ్య యాత్రకు బీజేపీ ఓటేయాలని షా అడగలేదా? మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వీలుగా చట్టాలు మార్చేశారా? ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నలు అంటూ ఒక వార్త. బాలుని చంపి టవర్ ఎక్కి ఉరేసుకున్న దొంగతనాన్ని చూశాడనే గొంతు నులిమి చిన్నారి హత్య. మరో వ్యాపారిపై దాడి, ఆపై సెల్ టవర్ ఎక్కి రాత్రంతా అక్కడే, ఉదయం ఆత్మహత్య. జోగిపేటలో ఉన్మాది క్రైమ్ కథ. చంపుడు ఎందుకు, నువ్వు దచ్చుడు ఎందుకు, అంతే ఎంద్రపోయి వాడిని ఎట్లయినా చంపుతారనుకున్నట్టు కాదు. పిల్లగాని చంపడం కరెక్టా? సరే దొంగతనం చేసి ఆంధ్రజ్యోతి శనార్థి తెలంగాణ. పంజాబ్ పై గుజరాత్ విక్టరీ. ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ పోరు 20 ఓవర్లలో 142 పరుగులు చేసి పంజాబ్ ఆల్అవుట్. ఇక 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసిన గుజరాత్. అంతకుముందు జరిగిన మ్యాచ్లో ఒక్క రన్ తేడాతో ఓడిపోయిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసిన కోల్కతా 20 ఓవర్లలో 221 పరుగులకు ఆర్సీబీ ఆల్అవుట్ అయిపోయింది. పంజాబ్ పై గుజరాత్ విక్టరీ సాధించింది. రైట్. ఇక దేవర్లో బుట్టబొమ్మ ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు ఏనున్న పూజా హెగ్డే దేవర సినిమాలో బుట్టబొమ్మ చేయబోతా ఉందట. బుట్టబొమ్మ అంటే పాట అది. బుట్టబొమ్మ వాడుతూ ఉంటారు. ఎందుకీ జలజగడం? తెలంగాణ ఏపీ మధ్య తరచూ నీళ్ల వివాదం. ఏపీ అదనపు వాటా తరలింపు దేనికి? ఫిర్యాదు చేసిన కేంద్రం మౌనం ఎందుకు? కంటి తుడుపు చర్యగానే కేఆర్ఎంబి. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. కృష్ణా జలాల సమస్యపై కేంద్రం తీరు వివాదాస్పదం. ఏటా నష్టపోతున్న తెలంగాణ రైతాంగం. కేసీఆర్ ఇచ్చిన చనువుతోనే అసలు సమస్య. మరోసారి హాట్ టాపిక్ గా టెయిల్ ప్లాంట్ వ్యవహారం. 4 టీఎంసీల నీటిని తరలించకపోయిన ఏపీ. ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరిన సాగర్ నీటి మట్టం. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా నిలిచే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వివాదం మరోసారి రాజుకుంది. కృష్ణా జలాలకు సంబంధించి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరచూ తన పరిమితికి మించి అక్రమంగా నీటిని వాడుకుంటోంది. తెలంగాణ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయడం, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసం కేఆర్ఎంబి మేనేజ్మెంట్ రిఫర్ చేయడం కామన్ గా మారిపోయింది. నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి నీటి వినియోగంపై ఇప్పటికే లెక్కలు క్లారిటీగా ఉన్నాయి. ఎవరి వాటా ప్రకారం వారు నీటిని వినియోగించుకుంటే సరిపోతుంది. కానీ సాగర్ ప్రాజెక్టులోని నీటిని ఏపీ అక్రమంగా తరలించకపోయిందని తెలంగాణ రాష్ట్రమే అదనంగా నీటిని వినియోగించుకుందని ఏపీ వాదిస్తున్నాయి. సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా ఏపీ తెలంగాణకు నీళ్లు వెళ్తుంటాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు, పోలీసు బలగాలు, విద్యుత్ అధికారులు తరచూ అక్కడే పర్యవేక్షిస్తుంటారు. అయితే ఎందుకు ఈ జలజగడం అయిందంటే మన బాతాల పోసేటి గతంలో చేసిన దుకాణం. అది 500 టీఎంసీలు రావాల్సే 299 చాలా మాకు అని చెప్పొచ్చిండు. సంతకాలు పెట్టొచ్చు. 551 రావాల్సి ఉంటే 299 ఓకే వేసిచ్చుడు కాక. ఇక 600 రుణమాఫీ చేస్తాం. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ. భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఆంధ్ర వాళ్ళను బెదిరించి లక్షల కోట్లు వసూలు. బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు. 6 గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని కులదోస్తారంటూ మండిపాటు. ప్రజాస్వామిక వ్యవస్థలను మోడీ చెరబట్టారని ఫైర్. 3 లక్షల మెజార్టీతో సామాన్లను గెలిపించాలని ఆయన పిలుపు. యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల. మే 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 16న పరీక్ష నిర్వహణ. 83 సబ్జెక్టులకు ఎన్టీఏ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నడుస్తాయి. ఇక ఉచితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి డిమాండ్. ఉచిత హామీలకు అయ్యే ఖర్చులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ అవసరమని వ్యాఖ్యలు. ఉచిత హామీలు, వాటి అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడిన భారం తదితర వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై వివరణాత్మక చర్చ జరగాలని చెప్పాను. వాస్తవానికి కూడా ప్రజలారా, ఉచిత హామీలు మన కొంపలే మోస్తాయి. ఫ్రీ ఎప్పుడు మంచిది, మన కొంపలే. మీకు ఎట్లా అంటే ఒక వీడియో, ఒక పాపం అది ఒక ఆయనది వీడియో వచ్చింది, అది మీకు చూపిస్తా చూడరు. ఇక ఉచితం చాలా డేంజర్. ఉచితము మనకు తెలియదు. ఇప్పుడు మాకేమి ఇచ్చినాయంటే ఇచ్చే మోసమే. ఇక ఎప్పుడైనా కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే విధంగా ఉండాలి పథకాలు. అంటే ఇక ఒక వ్యక్తి ఎట్లా మీకు ఈ వీడియోలో
ఆయనకు గుండీలు పడతలేవు ముంగట అంటే అగో వెనక కట్ చేసిండు ఇంకా వెనక కట్ చేసి ఇప్పుడు గుండీలు ఉచిత పథకాలు ప్రజలు నాయకులు మీది కట్ చేసే మీకు పెడతారా నాయన ఎవ్వడు కూడా ఎవ్వరు ఇంట్లోకి పెట్టరు అలా చూసుకో సూపర్ ఉన్నది అంటుండు పైసలు ఇస్తున్నాడు ఇంకా ఓటరు వెనక చినిగిపోయి చూసుకోడు అది వెనక అది కాదా అందుకోసమే ఊపరి షేర్వాణి అందరు పరేషాన్ అంటారు చూడు అదే అన్నట్టు ఎవరు కూడా ఇప్పుడు ఈయనకు గుండీలు పడతలేవు పెడదామంటే ఇగో రాగానే నేను పెడతా గానీ వెనకకైనా కత్తెర పెట్టి సీరిని మొత్తం ఇంత సీరి ఆయన ముంగడికి తెచ్చి గుండీల దగ్గరికి వచ్చి పెట్టి ఉచిత పథకాలు బట్టేసి కుట్టినా ఏం కాదు కానీ ఈయనకు ముంగట్నే కనిపిస్తుంది ఈయనకు ముంగట్నే కనిపిస్తుంది వెనక చినిగిపోయిన సంగతి లేదు ఇక వెనకకెళ్ళి ఏనుగుపోయినా ఏమైతలేదు కానీ ముంగడికెళ్ళి దోమ అనిస్తలేడు అట్లాగా మీదికెళ్ళి పైసలు ఇచ్చి శబాష్ బాగా చేసినావు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు చూడాలి ఓటర్ మహా జీవితం బర్బాద్ ఇది పరిస్థితి మా ప్రధాని అభ్యర్థి మోడీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు బీఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్ గుడితో పాటు లింగాన్ని మింగే రకం కాంగ్రెస్ కోటేస్తే మూసిలో వేసినట్టే బీఆర్ఎస్ కోటేసేవారు లేరు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఇక యూపీఏ హయాంలో దేశం దివాలా భారత్ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయలేదు 300 సీట్లలో సొంత అభ్యర్థులను నిలబెట్టలేకపోతుంది ఎన్నికల్లో పోరాడి గెలవనోళ్లు రాజ్యసభకు వెళ్తున్నారు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్యలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మీరేమో ఈడీ సిబిఐ ఐటీ ఈవీఎంలను మీరు నమ్ముకుంటారు ఇక జోగిపేటలో దారుణం దొంగతనం విషయం చెప్పాడని బాలుని చంపి బావిలో పడేసి ఇక సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్టు రౌడీ షీటర్ రాహుల్ గాంధీకి అస్వస్థత జార్ఖండ్ ర్యాలీకి దూరం ట్విట్టర్లో తెలిపిన జయరాం రమేష్ రాహుల్ స్థానంలో ర్యాలీకి ఖర్గే హాజరైండు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యాడు అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉండగా గైర్హాజరయ్యాడు ముందస్తుగా నిర్వహించిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు రాహుల్ అనారోగ్యానికి గురికావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ నిన్న హాజరు కావాల్సినటువంటి సభకు కాలేకపోయిండు అస్వస్థతకు గురైందని చెప్పి కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్రలు ఆయన తినే ప్రతి ముద్దను పర్యవేక్షిస్తున్నారు ఇన్సులిన్ తిరస్కరిస్తున్నారు బీజేపీ నియంత్రణతో పాలన సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేసిందట పేరుకే పెద్ద దవాఖాన్లు ప్రచారాలకే పరిమితమైన ప్రభుత్వ ఆసుపత్రులు పేదోనికి జబ్బు చేసినా అర్ధరాత్రి పాము గుట్టినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సర్కారు ఆసుపత్రులకు వెళ్తే సమయానికి వైద్యం చేయక అత్యవసర చికిత్స మా దగ్గర లేదని కుంటి సాకులతో మరలగొడుతున్నారు అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి శవాల గదిలోనే పండుకోబెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేంత స్తోమత లేకనే కదా సర్కారు దవాఖాన్ల పంట తిరిగేది నాయకుల వాడకం చూస్తుంటే ఈ దేశంలో జనాభా ఎక్కువ అవుతుందని అమాయకులైన పేదోళ్ళని చంపేందుకు కుట్రలు చేస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వాన్ని నడిపే నాయకులు అందరూ సర్కారు దవాఖాననే వైద్యం చేయించుకున్నప్పుడే ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్పై నమ్మకం ఏర్పడుతుంది మెరుగైన వైద్య సేవలు అందిస్తారన్న భరోసా ఉంటుంది సర్కారు దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటే నాయకులు వాటిని వాళ్ళు కూడా అనలైజ్ చేసుకుంటే దాన్ని బాగుపరుస్తారు మంచిగా చేస్తారు కదా మోడీ పాలనలో రైలు ప్రయాణం నరకం ఓ బాధితుడు వీడియో బాత్రూంలో వన్నారు చూడరు వందే భారత్ అంటుంటాడు మన సారిగా మోడీ గారు రాహుల్ గాంధీకి అస్వస్థత ఉచితాలపై శ్వేతపత్రం విడుదల జోగిపేటలో దారుణం ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూస్తే అభ్యర్థి మార్పుపై తర్జన భర్జన పెద్దపల్లి పార్లమెంట్లో కానరాని కమలం సీనియర్ నేతలు ముఖం చాటేయడం దేనికి సంకేతం నామినేషన్ల ప్రక్రియ మొదలైన అభ్యర్థి విషయంలో తర్జన భర్జన జుట్టు పీక్కుంటున్న కాషాయ పార్టీ కార్యకర్తలు ఖమ్మంలో అంతర్గత కలహాలు ఊపిరి సల్పకుండా చేస్తున్నాయి రసవత్తరంగా మారిన పెద్దపల్లి రాజకీయాలంటూ బీజేపీ సతమతం అవుతా ఉందట పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక దుబాయ్లో శబాష్ అనిపించుకుంటున్న పాతాళ సందీప్ దుబాయ్లో వర్షాల బీభత్సం వరదల్లో చిక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు విశేష సేవలు అందిస్తున్న నిర్మల్ నివాసట రోడ్డు నిర్మాణం పూర్తి కాకముందే టోల్గేట్లు వాహనదారుల నుంచి రాకపోకల చలాన్లు ఇక బీడీఎల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ ఆగస్టు 15 రుణమాఫీ చేయాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి మాజీ మంత్రి జోగురామన్ డిమాండ్ 15 లోపల చేయాలని చేస్తానే చెప్తుండు కదా మీరు చెప్పకపోయినా చేస్తారు ఆ పని బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుల పిలుపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అధికారుల కుమ్మక్కు ప్రయాణికులకు అగచాట్లు
ఓవర్లోడ్ నల్లమట్టిలతో వందల సంఖ్యలో టిప్పర్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రాణాలు పోయే వరకు పట్టించుకోవాలంటూ ప్రశ్నిస్తున్న ప్రయాణికులు, చోద్యం చూస్తున్న అధికారులు. మరి ఆ లారీలు ఏడంగా పోవాలన్నట్టు, మరి ఇంకేదైనా వేరే రూట్ ఉందా? తప్పదు కదా. నందిపేటలో బీజేవైఎం బైక్ ర్యాలీ, అరవింద్ ఎంపీగా గెలవడం ఖాయం, మోడీ చరిస్మా పనిచేస్తుందన్న బీజేవైఎం నాయకులు. 10 ఏళ్లుగా జహీరాబాద్ వెనుకబడి ఉంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విమర్శలు. సురేష్ షెట్కర్తో కలిసి గాంధార్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఎకరానికి 15,000 రైతు భరోసా, ఖరీఫ్లో వరికి 500 బోనస్ చెల్లిస్తాం, కేంద్ర నిధులను వాపస్ పంపిన ఘనత పాటిల్ది, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇక నేడు నిజామాబాద్కు రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి నామినేషన్లో పాల్గొనున్న సీఎం మధ్యాహ్నం బహిరంగ సభ జయప్రదం చేయాలని కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే ఆన్లైన్లో యాప్లకు యువత బలి. లోన్ యాప్లకు ప్రభుత్వం నిషేధించాలి. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ డిమాండ్. రైట్గా ఇంకా జర పెద్దగా అయిపోయారు ఆయన ఫోటో. రేపే రెనే ఆసుపత్రి ఎదుట మృతులని బంధువుల ధర్నా, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని ఏఐఎఫ్ నాయకుల డిమాండ్ చేసిరట. అయ్యో, బాలుడికి మృతి కారణం ఏ ఆసుపత్రిలో కూడా ఎవరు చంపాలనుకోరు డాక్టర్లు. ధాన్యం కొనుగోలులో గోల్మాల్, కోతలు విధిస్తున్న ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు, నష్టపోతున్న రైతులు పట్టించుకొని సివిల్ సప్లై అధికారులు గన్నేరు వరం కాడ. కమిషనరేట్ కంప్లైంట్ సెల్కు విరామం అంట. లోక్సభ ఎన్నికల కోడ్ ప్రకటించబడి మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలు ముగిసే వరకు విధుల్లో పోలీసులు నిమగ్నమై ఉంటారని కరీంనగర్ కమిషనరేట్ కంప్లైంట్ సెల్ నందు ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలిపారట. నకిలీ ధ్రువపత్రాలతో భూ ఆక్రమణ, గతంలోనే 4 కేసు నమోదు, పరారీలో ఉన్న 2 అరెస్ట్. ఇక నేడు జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేసిండు. రైట్గా ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే సింగూరు బాధితులను ఆదుకోవాలి. పగలు పాములు, రాత్రి అడవి పందుల బెడద. 20 ఏళ్లుగా పెద్దరెడ్డిపేట బాధితుల గోడు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. శివపార్వతి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. అకాల వర్షంతో కొట్టుకుపోయిన ధాన్యం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవే అవస్థలు, మారని వైద్య సిబ్బంది పనితీరు, అధికారులు చర్యలు తీసుకోవాలి, సిపిఐ నేత గడిపే మల్లేష్ డిమాండ్. పీజీఆర్ కాలనీ వాసులతో ఎంపీ అభ్యర్థి నీలం మధు భేటీ అయినట్ట నిన్న. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే బండ్లగూడ జాగీర్లో జలదోపిడి, బ్లాక్ మార్కెట్కు తరలుతున్న నీరు రోజుకు 250 ట్యాంకర్ల ద్వారా నెలకు 37 లక్షలు రాబడి అంట. బ్లాక్ మార్కెట్కు రాబడుతున్న 50 ట్యాంకర్లు జలం అంట. అంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరం, ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం, భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి, బలహీన వర్గాల కాంగ్రెస్ బలహీనమైతే దేశం బలహీన పడుతుంది, సమాచార శాఖ మాజీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మోసగించింది, 1100 మందిని దళిత బంధు విడుదల చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బస్తీవాసుల విజ్ఞప్తి. ఇక బీఆర్ఎస్ ప్రచారాలు ప్రజలు నమ్మరు, కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక. చెవెలలో బీజేపీ విజయం ఖాయం, కొండా తనయుడు విశ్వజిత్ రెడ్డి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలి, మే 11న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, తమను గెలిపించాలని కోరుతూ కొండా ప్రచారం చేస్తా ఉన్నాడు. ప్రజలు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి, కన్నుల పండుగ కోటమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక నేడు కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ అయిపోతా ఉన్నాడట ఇవాళే. ఇక ఐపీఎల్ హోరు, బెట్టింగ్ల జోరు, రూపాయలు 1000 నుంచి లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగ్లు, బాగుపడుతున్న వడ్డీ వ్యాపారులు, ఫోన్లు బైకులు తాకట్టు పెడుతున్న బెట్టింగ్ రాయలు, వ్యసనంతో ప్రాణాలు కోల్పోతున్న యువత. ఇక నాగోల్లో రియల్ టెక్స్టైల్ షోరూమ్ ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన తీర్మానం. పాపం ఈ కేపీ యాదవ్ వట్టినే ఓ రోజు నేను మార్నింగ్ న్యూస్లో పిలిచి ఈ కార్పొరేట్ వస్త్ర వ్యాపారుల దందా ఏందని అన్నందుకు ఆయన ఆ రోజు మరి ఏంది మరి ప్రజలకు ఇస్తానంటే దాంతో ఒక చిన్న షాప్ పెట్టిండు, చిన్న షాప్ నుంచి ఇప్పుడు ఒక టెక్స్టైల్ షాప్ పెట్టిండు, అదే ప్లేస్ లో పెట్టిండు. చాలా అద్భుతం, ధరలు కూడా చాలా రీజనబుల్ ధరలకు ఇస్తాడు, అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇంకోటి మంచి క్వాలిటీ ఉన్నాయి. మోడీ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం, కిషన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, మున్నూరు కాపులా పిలుపు అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే హమాలీగా మారిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పీ. కొల్లాపూర్ సంతలో ఎన్నికల ప్రచారం, సీఎం రేవంత్ రెడ్డి సభలో కాంగ్రెస్ నేతలలో జోష్. మొన్న మహబూబ్ నగర్ పార్లమెంటు, 23 నాగర్ కర్నూలు. ఇక ఓటుతో ఎంపీగా ఆశీర్వదించండి బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. ఇక మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతల స్వీకరణ, శాలువా కప్పి అభినందించిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. నాణ్యత డొల్లా, నిబంధనలు తుంగలో, సీసీ రోడ్ల నిర్మాణంలో ఇష్టారాజ్యం అని చెప్పేసి దేవరకద్ర. ఓటర్ ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950, ప్రతి కలెక్టరేట్ లో ప్రత్యేక సేవా కేంద్రం, కొనసాగుతున్న రత్నగిరి ఫౌండేషన్ సేవలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఎండల్ ఫుల్, సౌకర్యాలు నిల్,
ఆగమ్య గోచరంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి, నిల్వ నీడలే ఉండదు, మంచినీళ్ళు ఉండవు, ఏదైనా ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కరువు అంట. అధికారులు వస్తారు, చూస్తారు, సమస్య అలాగే ఉంటాయి. అయితే మండుటెంటలో మట్టి పని చేసినా 100 రూపాయల గ్యారెంటీ లేదంట, కనీస కూలి 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పిచ్చి వేషాలొద్దు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. సోషల్ మీడియాపై నిఘా, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర హెచ్చరిక. కేసీఆర్ పర్యటన మిర్యాలగూడ నుంచే షురు. ఈ నెల 24న మిర్యాలగూడలో భారీ రోడ్ షో నిర్వహిస్తారంట. పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలి. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పిలుపునిచ్చారు. గెలిపే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ పనిచేయాలి. దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ భానునాయక్. పేటలో ఈదురుగాలతో కూడిన వర్షం, విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలు. ఏవీపీ హనుమకొండ జిల్లా కన్వీనర్ ఆరేపల్లి సుజిత్. ఫోటో ఎందుకు అది జూనియర్ కాలేజీలో వేయాలి. ప్రకటనలు కావాల్సింది ఏంటంటే సమస్యలు. బీఆర్ఎస్ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నిరాధారమైన ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తాం. మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. ఇక పిడుగుపాటుతో గీత కార్మికునికి గాయాలు. పిడుగుపాటుకు వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వేలేరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతూ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం వృత్తిలో భాగంగా ముంజ కుమారస్వామి అనే గీత కార్మికుడు తాడి చెట్టుకు మోకు వేసి ఎక్కబోయే తరుణంలో పక్కనే పిడుగుపడింది. పిడుగుపాటుకు ముంజ కుమారస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికుల సాయంతో చికిత్స కోసం 108ని పిలిచి హాస్పిటల్కి తరలించినట. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదట, కానీ ఈయన చెట్టు ఎక్కుతుంటే పక్క పంటే పిడుగుపడ్డదట. ఎంత డేంజర్ అది. గంజాయితో పట్టుబడిన 4 యువకుల అరెస్ట్. పిడుగులు పడి తాడి చెట్లు కూడా మంటలు వస్తున్నాయి, మంటలు వచ్చి కాలిపోతా ఉన్నాయి. చూపించవచ్చు అది మరి. ఇక్కడ కొడంగల్ అదేది కొంగరకలం దగ్గర. ఇక సిపిఐఎంఎల్ 55వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. రాబో కాలంలో బీజేపీదే అధికారం. మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి. పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్. రెడ్డిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాత కన్నిటి కాదా మా ఒడ్లు కొనుగోలు చేయండి మహాప్రభు. తరుగు పేరుతో అన్నదాత నడ్డి విరవద్దని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. కార్మికుల కష్టాలు గుర్తించేది ఎవరు? కష్టాన్ని దోపిడీ చేస్తున్న సింగరేణి చీతాలు పెంచండి అని అడుగుతున్న పట్టించుకునే నాదుడే లేడా? తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న ఓబీ కంపెనీ యాజమాన్యాలు. స్థానిక ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చిన కార్మికులు నేటికి కార్మికుల కష్టాన్ని గుర్తించని పినపాక ఎమ్మెల్యే. ఇక గాలివాన బీభత్సం. భారీగా నష్టపోయిన రైతులు, తడిసి ముద్దైన వడ్లు, నేల కొరిగిన చెట్లు, నిలిచిపోయిన వాహనాలు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు. దుమ్ము ధూళితో వాహనదారుల అవస్థలు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. నిత్యం నీరు స్ప్రే చేస్తూ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి విజ్ఞప్తి చేస్తున్న వాహనదారులు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే పంజాబ్ పై గుజరాత్ విక్టరీ. ఉత్కంఠంగా సాగిన ఐపీఎల్ పోరు. 20 ఓవర్లో 142 పరుగులు చేసి పంజాబ్ ఆల్అౌట్. 19.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసిన గుజరాత్. అంతకుముందు జరిగిన మ్యాచ్లో 1 రన్ తేడాతో ఆర్సీబీ ఓటమి. 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసిన కోల్కతా 20 ఓవర్లో 221 పరుగులకు ఆర్సీబీ ఆల్అౌట్ అయిపోయింది నిన్న. ఇక T20 వరల్డ్ కప్ టీం ఎంపికకు డేట్ ఫిక్స్ అయిందంట. ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ మ్యాచ్ లో హోరాహోరీ జరుగుతున్న తరుణంలో T20 వరల్డ్ కప్ టీం ఎంపికకు డేట్ ఫిక్స్ అయిందనే చెప్పాలి. ఈ నెల 27-28 తేదీల్లో జరగవచ్చని. సన్ రైజర్స్ తో మ్యాచా? జంకుతున్న ప్రత్యర్థి జట్లు. ఫుల్ ఫామ్ లో ఉన్న హైదరాబాద్ టీం. ఐపీఎల్ 17వ సీజన్లో ఏ శక్తి ఆవహించిందో ఏమో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వేదిక ఏదైనా తమ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపిస్తుంది. 6 మూతతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ అంటేనే చాలు మిగతా జట్లన్నీ వణికిపోతున్నాయి. హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తొలి ఓవర్ నుంచి అటాకింగ్ గేమ్ తో ఐపీఎల్ చరిత్రలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఈ మెగా టోర్నీలో దీన్ని సుమోటోగా స్వీకరించాలి కోట్లు. ఈ కొట్టుడు ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న హైదరాబాద్ జట్టు వరుసగా 277, 287, 266 కొట్టింది. అంతేనా, ఏకంగా పవర్ ప్లేలో 125 పరుగులతో మరో రికార్డు నెలకొల్పి ప్లే ఆఫ్ రేస్లో నిలిచింది. ఐపీఎల్ 17వ సీజన్లో ప్రత్యర్థి జట్లు సన్ రైజర్స్తో మ్యాచ్ అంటే జంకుతున్న పరిస్థితి నెలకొంది. 1 పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ. అయ్యో, వాళ్ళకు జస్ట్ మిస్ అయిపోయింది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే దేవర్లో బుట్టబొమ్మ. ఎన్టీఆర్తో కలిసి స్టెప్పులు వేయబోతున్న పూజా హెగ్డే. ఇక కమల్ ఫ్యాన్స్ కు డబుల్ బోనన్సా. ఒకే నెలలో 2 సినిమాలట. అభిషేక్ ఐశ్వర్యలపై విడాకుల రూమర్స్ అంట. కాశీస్ రాయల్లో నోళ్లు మూయించిన లవ్లీ కపుల్ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో. ఇక సమ్మర్ ట్రెండ్. స్టైల్తో పాటు కంఫర్ట్ ముఖ్యమే అని చెప్పి ఈమె కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకోవాలని అంటున్నారు. రైట్గా ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దిశ. ఇక షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్. ప్రభుత్వ పరిశీలనలో అంశం. అధికారుల నుంచి ఫీడ్బ్యాక్. కేంద్రం గైడ్ లైన్స్ కు అనుగుణంగా పాలసీలో మార్పు. నిర్ణయం వెల్లడించడమే నెక్స్ట్. పంట నష్టపరిహారం చెల్లింపుపై ఫోకస్.
పర్మిషన్ కోసం మరోసారి ఈసీకి సర్కార్ లేక అనుమతి వస్తే బ్యాంక్ ఖాతాల్లో జమ 3120 ఎకరాలని ప్రాథమిక అంచనా ఫీల్డ్ నుంచి లెక్కలు తెప్పిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ప్రత్యామ్నాయం మేమే 100 రోజుల్లో ప్రజలకు భ్రమలు తొలగాయి, డజన్ సీట్లు వస్తాయనేది మా పార్టీ ధీమా, హామీల అమలు పరిపాలనపై దృష్టి పెట్టాలి, రైటిస్ట్ లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు ప్రజల కోసమే, బండి సంజయ్తో విభేదాలు మీడియా సృష్టి, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. కేసీఆర్ తరహాలోనే రేవంత్ పొలిటికల్ గేమ్ ఫిరాయింపుల్లో వారిద్దరు దొందే. రాష్ట్రంలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే అని చెప్పి ఈటల రాజేందర్ అంటా ఉన్నారు. కోమటిరెడ్డికి సీఎం అర్హత, ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నారు, భూమికి మూరడు లేని వాడికి చెప్తున్నా, మందులో సోడా కలిపి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయికి రాలేదు. సొంత ఆస్తులు కరగబెట్టి ప్రజలకు సేవ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతే. మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే నల్గొండ ప్రజలతో కొట్టిస్తాం. భువనగిరి బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు. చామల గెలిస్తే భువనగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్, 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మందులో సోడా పోసేవారు ఏ జగదీశ్వర్ రెడ్డిని అంటున్నా. ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్. 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠ. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్లు పెండింగ్ లోనే. ఇప్పటికే ఊపందుకున్న నామినేషన్లు, ఇతర పార్టీల ప్రచారం, క్యాండిడేట్లు ఖరారైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది. ఎంపీ టికెట్ల విషయంలో అన్యాయం, మాదిగల కోసం ప్రాణమైనా ఇస్తా, లోక్సభ ఎలక్షన్లో మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందే, వారు అసహనానికి గురైతే పార్టీకి తీవ్ర నష్టం, కాంగ్రెస్ హైకమాండ్కు లేఖ రాస్తా అని చెప్పి మోత్కుపల్లి అంటా ఉన్నాడు. అయితే ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారు. ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. మేబీ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. డబుల్ డిజిట్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల టార్గెట్. మిషన్ 15 పేరుతో కాంగ్రెస్ వ్యూహం, 100 రోజుల పాలన ధీమాతో 10+ కోసం బీజేపీ ప్లాన్. మోడీ ఇమేజ్ పైనే ఆశలని, గతం కన్నా ఒకటి ఎక్కువేనంటున్న బీఆర్ఎస్ కరువు రైతుల కష్టాలపైనే గురి అట. గతం కంటే బీఆర్ఎస్ కో సీట్ ఎక్కువనే వస్తుందట. ఏది రాదన్నట్టు. రూపాయలు 100 కోట్లు. టఫ్ సెగ్మెంట్ లో భారీగా ఖర్చు, తలను పట్టుకుంటున్న అభ్యర్థులు. గెలుపు కోసం తప్పని ఖర్చులు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు మరికొన్ని చోట్ల గతం కన్నా డబుల్ ఖర్చు అవుతా ఉందట. ఉచిత హామీలపై శ్వేతపత్రం ఇవ్వాలి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి, పార్టీలపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరగాలి, దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం కావాలి, అందుకు కేంద్రం ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. ఇక ఆర్బీఐ మాజీ గవర్నర్ మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయకపోతే కోర్టుకెక్కే హక్కు ఓటర్లకు వచ్చింది. పీజీ లేకున్నా పిహెచ్డి, 4 ఏళ్ల డిగ్రీ చేసిన వారికి అవకాశం, నేరుగా నెట్ రాసే ఛాన్స్. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్ణయం స్పష్టం చేసిన చైర్మన్ జగదీష్ కుమార్. ఇక అరచేతిలో స్వర్గసీమ, శాండల్వుడ్ ఫామ్ పేరుతో వ్యాపారం, గెస్ట్ హౌస్ ను చూపించి విక్రయాలు, కస్టమర్లకు బుర్డి కొట్టిస్తున్న సుకేతనట. ఇదేదో సుకేతన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సెగ్మెంట్ పరిధిలో ఉందట. అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మృతి, హుజురాబాద్కు చెందిన నివేష్తో పాటు హన్మకొండ జిల్లాకు చెందిన గౌతమ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. బాలుని చంపి దొంగ ఆత్మహత్య, చోరీ విషయం బయటపడడంతో దారుణం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఘటన. టెట్ దరఖాస్తులు 2,86,386. నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. రేపటికి ముగియనున్న జ్యుడిషియల్ రిమాండ్. రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ, ఈడీ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంది. ఆమెకు బెయిల్ రాదు, మన రాదు. పోలింగ్ లోపే 10th రిజల్ట్ వీలైతే ఈ నెలాఖరికే రిలీజ్. విద్యాశాఖ కసరత్తు చేస్తా ఉందట 10th క్లాస్ రిజల్ట్స్ కోసం కూడా. ఇక ఇది ఇట్లుంటే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మనకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం నాడు పోరాడిన వారి త్యాగాలను ఇదేనా నిదర్శనం ఆలోచించండి. దేశంలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతుంటే మీ నాయకుల ఆస్తులు పెరగడం ఎలా సాధ్యం? ఓట్ల ద్వారా అధికార పీఠం మీద కూర్చున్నారంటే తూచా తప్పకుండా ఇచ్చిన హామీలు 5 ఏళ్లలో నెరవేర్చాల్సిందే. కల్లిబొల్లి మాటలకు మోసపోకుండా గతం ప్రస్తుతం గమనించండి. ఓటర్లకు నేడు పరీక్షా కాలమే. ప్రజాస్వామ్య పాలనలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించండి. శక్తివంతమైన ఓటు అస్త్రంతో నిర్ణయించుకో నిన్ను ఎవరు పాలించాలని చెప్పి మేధాజీ రాశారు. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి. ఎన్నికల ప్రచారంలోకి రానున్న అగ్రనేతలు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల పర్యటనలు, ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తుందంట. తెలంగాణలో 12 స్థానాల్లో విజయమే లక్ష్యం. అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం. పాలమూరు గడ్డ ఎవరికి అడ్డా? గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిలడంతో బీఆర్ఎస్ ను పాలమూరులో 3వ స్థానానికే పరిమితం చేస్తారని వినిపిస్తోందట. అరుణమ్మపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వంశీచంద్ర రెడ్డి, పాలమూరులో పడిపోయిన సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా. భయంతోనే ఇన్ఛార్జ్ బాధ్యతలు సంపత్ కుమార్కి ఇచ్చారా? ఎన్నికల అఫిడవిట్ లో సొంత ఇల్లు లేదన్న వంశీచంద్ర రెడ్డి హవ్వ అంటూ ఆశ్చర్యపోతున్న పాలమూరు ప్రజలు. ఓటర్ల చెవిలో పూలు పెట్టే షోపుటప్ లీడర్లను ప్రజలు నమ్మరు. పాలమూరులో మసకబారుతున్న మనే శ్రీనివాస్ రెడ్డి రాజకీయం కొనసాగుతున్న అరుణమ్మ హవా. జేజమ్మకి జై కొడుతున్న ప్రజలు. ఎన్నికల ఆటలో పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఉరియమ్మ ఇదేంది కథ? కరీంనగర్ లో కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువు. కరీంనగర్ లో 12,000 కోట్లతో అభివృద్ధి చేశాం. కరోనా సమయంలో బీజేపీ అనేక సేవలు. రాముడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదు.
నిజంగా ఒక మాట చెప్పండి, ఈ పాలమూరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఒకసారి పోలింగ్లో పాల్గొనండి. మీ అభిప్రాయం చెప్పండి అంతే. మహబూబ్ నగర్లో డికే అరుణ, తర్వాత మొన్నే శ్రీనివాస్ రెడ్డి. చలో చలో ఒకసారి ఈ పోలింగ్లో పాల్గొని చెప్పండి. అసలు ఇక్కడ మహబూబ్ నగర్లో ఎవరు గెలిచే, మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, డీకే అరుణ బీజేపీ నుంచి ఉంది, మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇందులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఓటింగ్లో పాల్గొని ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్గా అస్థిరతకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. ఉచితాలపై శ్వేతపత్రం ఇవ్వాలని మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ. ఇక సీఎంఆర్బీఎం ఎగవేతదారులపై సీరియస్. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నయా దందా చేస్తా ఉందట. మేడ్చల్ జిల్లాలో అనుమతి, హైదరాబాద్ జిల్లాలో నిర్వహణ. ఉస్మానియా గుర్తింపు లేకుండానే 3 సంవత్సరాలుగా దందా. ఆడిట్ సెల్ సిబ్బందితో యాజమాన్యాల కుమ్మక్కు, 2 లక్షల జరిమానా, కళాశాలను రద్దు చేయాలి. సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తా ఉన్నట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్న వార్తలు. కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాలను వదలరు. రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్లో కొన్ని వేల మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు మన బీజేపీ ప్రభుత్వ హయాంలోనే తెగిపోయినాయి. నరేంద్ర మోడీ గారు ఇంక మీరు చెప్తారు ముచ్చట. మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో అవమానించారు. భాజపా చర్యలో రాజ్యాంగ వ్యవస్థలు. కవిత బెయిల్ కోసం భాజపాకు భరాసా పరోక్ష మద్దతు. నాతో పాటు సీఎం పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్హత ఉంది. భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు ఓడించాలని చెప్పి ఆయన ప్రజలను అడిగిండు. ఫ్లోరైడ్ పాపం కేసీఆర్దే అని చెప్పి ఆయన దుయ్యబట్టాడు. దేశాభివృద్ధి భాజపా లక్ష్యం. ఉమ్మడి స్మృతి, జమిలీ ఎన్నికలు, పేదలకు మరో 3 కోట్ల ఇండ్లు, మేనిఫెస్టోలో మరెన్నో. కిషన్ రెడ్డి సంకల్ప పత్రం తెలుగు ప్రతి విడుదల చేసిందట. అయితే ఈసారి రాజ్యాంగం పనిచేస్తాడు మళ్ళా మోడీ గెలిచినంటే. ప్రజల కోరుకు ఆయన చెప్తానే ఉండో దిక్కు. నాకు 400 దాన్ని అర్థమైంది, రాజ్యాంగాన్ని ఖతం చేస్తుంది, 400 కావాలి. ఇప్పుడు ఆయన ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం. హుజూర్ నగర్ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక అధికారానికి ఉత్తర ద్వారం. యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. ఒక్కలిగపై పట్టు ఎవరికి? కర్ణాటకలో సామాజిక ఆధిపత్య సమరం. ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా? ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిబంధనలు గాలికి వదిలేసి విచ్చలవిడిగా వ్యయం. నానాటికి పెరుగుతున్న ధోరణి. ఈ అమెరికాలో రోడ్డు ప్రమాదం. 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం. మహిళపై 2 యువకుల అత్యాచారం. కన్ను మూసిన ఆ బాధితురాలు హైదరాబాద్లో అమానుషం. మొన్ననో ఏం జరిగింది? ఆడ ఖైదీలకు బాగాలేకపోతే వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తారు అని పాడుగానే ఏం చేసినట్ట, 2 మగ ఖైదీలు ఒక మహిళా ఖైదీని ఆ వ్యాన్లు ఎక్కించి పెట్టిరు. వాళ్ళు పత్రాలు రాసుకుంటుంటే ఆ 2 కలిసి ఆమెను అత్యాచారం చేశారు. దాంతో ఘోరమైంది. ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలంట. మంతనాల మంత్రాంగం. మాజీ సర్పంచులు, ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు. పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకోలు. ప్రచారంలో జోరు పెంచిన పలువురు అభ్యర్థులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామని భరోసా ఇస్తా ఉన్నారు. ఇక 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామసాగర్. ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10.686 టీఎంసీలే. అందులో 3 టీఎంసీలు మిషన్ భగీరథకు, మరో 3 టీఎంసీలు ఎండకు ఆవిరయ్యా. ఒక ఎండకే ఆవిరైతాయట 3 టీఎంసీలు. జూలైలోనే నిండేనా. ఇక కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణమాఫీ అమలు. కాంగ్రెస్ ఓడిపోతే రుణమాఫీ ఎట్లా నీ తాత అమలు చేస్తారా?
రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తున్నాడు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ వస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఆస్కార్ వీటికి మీరు మీ మామూలు అర్హులు. మీకు భాస్కర్ వస్తుంది. భాస్కర్ వస్తుంది. ఇక పాదాలు నర్తించే జలపాఠాలు బోధించే. ఓకే ఓకే. సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ధరిత్రి అంటే భూమి. పాదాలు నర్చించే జలపాఠాలు బోధించే. కడుపు కోతల యుద్ధం. ఇజ్రాయెల్ దాడుల్లో నిండు గర్భిణీ మృతి. ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీసిన వైద్యులు. రఫాలో ఒక్కరోజే 18 మంది చిన్నారులు బలేట. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారంట. ఇట్లా గర్భంలో ఉంటే బిడ్డను బయటికి తీసి బతికి. బిడ్డ బతికింది, తల్లిదండ్రులు చచ్చిపోయారు. హ్యాపీ ఎర్త్ డే. జగన్ పర్యటనలో చెట్లు నరికివేత్త దినోత్సవం అట. దాత్రి దినోత్సవం. ఇది ఇట్లుంటే మేడం ఏం రాసుకొచ్చిందో ఇవాళ. ఈమె ఏమంటుందో. ఆమె మొత్తం కరువు అల్లాడి గుండె తరక్కపోయి మిడ్మానేరు తడారిపోయిందట. ఇగో నీళ్ళు లేకపోతే తడారకపోతే ఏం చేస్తుంది? నీళ్ళేమో గాడున్నాయి, పోటు వీడ తీసారు. మిడ్మానేరుకి సంబంధించి ఇవన్నీ ఇండ్లు ఇప్పటికి కూడా చాలా కొంతమందికి ఇంకా ఎల్లంపల్లి ఎడారైందట. ఈ నీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు దాగిరని రాస్తుడా ఏంది? ఇది నాకు అర్థం కాదు. పరిహారం రాలే. ఇంకా చాలా మందికి గత ప్రభుత్వం చేసింది ఇదంతా కథలో. ఎండుతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ, ఎడార్ల శ్రీరాజరాజేశ్వరం, తాగునీరు అందించలేని లోయర్ మానేర్ డ్యాం, కాళేశ్వరం నీళ్లు రాక కలదప్పుతున్న ప్రాజెక్ట్. వీళ్ళని తీసుకపోయి కేసీఆర్ ను బలవంతంగా అయినా కాలు చేతులు కట్టేసుకపోయి కాళేశ్వరం కాడ గుజునబెట్టి ఎత్తిపోయారా సన్నాసి చేయడానికి మొత్తం అని చెప్పాలి. ఇచ్చంపల్లి బ్యారేజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ. సీతారామ అగమ్య గోచరం. ఇచ్చంపల్లి మొత్తం ఆగమైపోయిన తెలంగాణ అన్నట్టుగానే ఉంచుడు. ఇంత ఆగమైతే మరి నవ్వుతా ఉన్నాడు హరీష్ రావు. నవ్వుతున్నాడు బాగా అయింది అన్నట్టుగా. ఇలా నవ్వు మొక్కలు చూడు. ఖమ్మం టికెట్లలో మళ్ళీ ఢిల్లీకి. కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు. రఘురామ్ రెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత. కాంగ్రెస్ కోటేస్తే ప్రజల ఆస్తుల భూములు బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని నరేంద్ర మోడీ లేందో పంచాయతీ. అమెరికాలో 2 తెలుగు విద్యార్థులు మృతి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్. 6 గ్యారంటీలను టచ్ చేయి. మాట తప్పడం అబద్ధాల నీ నైజం అని అంటా ఉండు. రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదం అట. బీఆర్ఎస్ తోటి దేనికి ప్రమాదం? వీళ్ళకి ఏ ప్రమాదం లేదు. సన్నాసులారా మొత్తం మింగిరు. నిన్న టీ తాగడానికి ఫ్రెండ్స్ అందరం కలిసి కాడ ఏది టిఆర్ఎస్ భవన్ కాడ ఉన్నటువంటి నీలోఫర్ కేఫ్ కాడికి పోతే ఆయన చెప్తా ఉన్నాడు ఈయన గురించి. ఈయన ఎవరు? ఈ బోయినపల్లి వినోదరావు గురించి. ఎంత చోర్ అనేది. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా. కాంగ్రెస్ ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. యాదగిరి నరసన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు. వడగండ్ల వనతో మరి మీరేం బీక్తురా? మీరు పోయి ప్రతిపక్ష పాత్ర కదా మీది. పోయి రైతులను ఆదుకోవాలి కదా. సర్కార్ తాను ఉన్నాయో లేవో ఇప్పుడైతే మీరు ఇవి తీసుకోరని రాదు. మరి పార్టీలో 1000 కోట్లు ఉన్నాయి కదా, 1600 కోట్లు అవి చేయరు.